వచ్చిన తర్వాత ఈ కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ట్యాంకులలో నీళ్ళని నింపి తర్వాత ఏ రోజైతే వర్షం వస్తుందో ఆ రోజు ఆ వర్షంలో వదిలిపెడతా ఉన్నారు. ఇది ఫార్మా కంపెనీ చేసే పని. కాబట్టి వాటర్ ఏదైతే వర్షాలలో వదిలిపెడతారో అవి తీరి అక్కడక్కడికి కింద మారుతుంది. అది మాంజీరకు భూమి లేని ఏదైతుందో మాంజీకి దగ్గర ఉన్నది. ఆ మాంజీర కంటే లాస్ట్ పక్క ఊళ్ళోకి వచ్చి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు, పక్కనే ఆందోళన కాన్స్టిట్యూన్సీలో ఈ నది ఏదైతే మాంజీర నది ఉన్నదో ఇరుపక్కల ఒకటి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ, రెండోది ఆందోళన కాన్స్టిట్యూన్సీ, తర్వాత సంగారెడ్డి లాస్ట్కి వచ్చి అంటే లెఫ్ట్ సైడ్కి ఏమో నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీలో. అంటే ఈ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి ఇక్కడ నుంచి మాంజీర పోయి సింగూరు వరకు పోతుంది. సింగూరు నుంచి తాగునీళ్ళు కానీ వ్యవసాయాన్ని కానీ వాడుతున్న పరిస్థితి ఉండదు ఈ ఫార్మా కంపెనీ వస్తాయి. కాబట్టి అందుకే రాబో దినాలలో ఈ సింగూరు ఏదైతే వాటర్ ఉంటుందో తాగడానికి మరి వ్యవసాయానికి మరి మనకు ఇచ్చుకునేలాగా మనకు మీరందరూ కూడా దాన్ని మరి తెలియజేయాలని మీ ద్వారా నేను యొక్క మీడియా ద్వారా తెలియజేస్తుందంటే ఫార్మా కంపెనీ వెళ్తే రాబో దినాలలో వాటర్ పొల్యూట్ అవుతుంది, అందరికీ వికలాంగులు అవుతారు. కాబట్టి ఆల్రెడీ కొంత ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది. కాబట్టి మేము ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు మాకే కావాలని ఎందుకంటే చిన్న చిన్న ఎకరాలు 2 ఎకరాలు చేసుకుంటే వాళ్ళకి ఆ 1 ఎకరా కూడా తీసుకుంటే వాళ్ళు భూమాతలు తల్లి లేని పిల్లల్లాగా అయిపోతారు. కాబట్టి నేను వద్దు అనేది ప్రజల తరపు నుంచి, ఆ గ్రామస్తుల తరపు నుంచి నేను చెప్తాను.